హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి గోంగూర బోటీ కర్రీ. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న దావతులు కానీ ఫంక్షన్స్ కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు నీచు స్మెల్ లేకుండా ఎక్స్ట్రా టేస్ట్తో సూపర్గా ఉంటుంది. వచ్చిన గెస్ట్లకి చాలా బాగా నచ్చుతుందండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెద్దపాటి గిన్నె పెట్టుకొని అందులోకి 300 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక ఇందులోకి ఇప్పుడు హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మసాలాలు వచ్చేసి బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, మిరియాలు, యాలకులు, అలాగే అనాస పువ్వు, కొద్దిగా షాహీ జీరా ఇవన్నీ వేసి మసాలాలన్నీ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ ఇవన్నీ కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా ఒక 50-60% వరకు ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ అంతా పోయినాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేడి నీళ్ళలో అలాగే పసుపు నీళ్ళలో శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇదంతా వేసుకున్నాక ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇది ఉడకనీకి కాస్త ఎక్కువ టైం పడుతుందండి. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో చేసేవారైతే దీనిని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. యాక్చువల్గా అంటే ఈ బోటీని ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడు దీనిని క్లీన్ చేసుకోవడం రాకనో లేక దీని టేస్ట్ తెలియకనో పడేస్తూ ఉంటారు. అలాగే దీని కాస్ట్ కూడా అటు సైడ్ చాలా తక్కువ అండి. కానీ మన తెలంగాణలోకి దావత్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది బోటీ. చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి 20 మినిట్స్ తర్వాత మనకి ఇలా ముక్కల నుంచి వాటర్ మొత్తం ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న ఒక 5-6 టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ టమాటాలని తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులోకి గోంగూరని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి కలుపుకోవాలి. మీరు ఒకవేళ బోటీని గోంగూర వేయకుండా ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుకారమైన కలుపుకోవచ్చు. కానీ గోంగూర వేసి ప్రిపేర్ చేసే వాళ్ళైతే కంపల్సరీ పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసి కలుపుకోవాలి. ఇక్కడ గోంగూరని మీరు డైరెక్ట్గా కాకుండా సపరేట్గా కుక్ చేసైనా కలుపుకోవచ్చు. కానీ బోటి ఉడకనికి మనకి టైం పడుతుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసి కలుపుతున్నాము. చూడండి గోంగూర మొత్తం ఇలా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చేసినట్లయితే మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ముక్కని తిని చూసినట్లయితే మీకు ఉడికిందో లేదో అప్పుడే అర్థమైపోతుంది. మనం ఇక్కడ గోంగూర వేస్తున్నాం కాబట్టి మనకి ఉప్పు అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ గరం మసాలా వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది. ఇలా మసాలాలను యాడ్ చేసినాక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, సూపర్ అండ్ టేస్టీ గోంగూర బోటి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఏదైనా దావత్కి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.